ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. తనకి గతం గుర్తొచ్చిన తర్వాతే ఏ కార్యక్రమమైనా. మాట చెప్పడానికి నువ్వే వత్తివే. ఏదో దానికి తోడబుట్టిందాల్లాగా తన సొంత చెల్లిలాగా ఫీల్ అవుతున్నావు. అవును, తను పూజ సొంత చెల్లెలే. ఇద్దరు ఒకే తల్లి పిల్లలు. చాలా అత్తయ్య, ఏంటి వీళ్ళనిది? ఎప్పుడు అది స్లిప్ అయ్యేది, ఇప్పుడు ఈవిడ గారు స్లిప్ అయింది. అమ్మా, అంటే వీళ్ళిద్దరూ సొంత అక్క చెల్లెలా? చెప్పండి అత్తయ్య, నిజంగానే పూజ నా సొంత అక్క? అంటే మీరిద్దరు సొంత అక్క చెల్లెళ్ళలాగా ఒకే తల్లి పిల్లల్లాగా కలిసిమెలిసి ఉంటారు కదా, అదే చెప్తున్నాను వాళ్ళకి. ఇదిగోండి, మీ సోది పంచాయతీలు మాకెందుకు గానీ. పంతులు గారు, మీరు త్వరగా ముహూర్తం పెట్టండి. ముహూర్తం లేదు, ఏమీ లేదు. పంతులు గారు, ఇక్కడ ముహూర్తాలు పెట్టనవసరం లేదు, మీరు బయలుదేరండి. రేయ్, నువ్వెవర్రా ఆయన వెళ్ళిపోమని చెప్పడానికి? నా ఇంట్లోకి వచ్చి నన్నెవరంటావా? ఏంటి నా మీదకి వస్తున్నావు? కొడతావా? హే, కొట్టడం అంటే పెద్ద మ్యాటర్ అనుకుంటున్నావా? నాకు పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఎవరి మీద చేతుతున్నావు? దించు. మర్యాద నేర్చుకో ఫస్ట్. ఎవరు నేర్చుకోవాలి మర్యాద? కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఫస్ట్ నైట్ ఏర్పాటు చేస్తున్నాను అంటే అడ్డుపడి గొడవ చేయటం మర్యాద? నా కొడుకును కొట్టడానికి మీద మీదకి రావటం మర్యాద? అసలు నువ్వు మాట్లాడుకో. ఈ నాటకమంతా ఆడిస్తోంది నువ్వే అనిపిస్తోంది. తనకి గతం గుర్తొచ్చేంత వరకు శోభనం జరగటానికి వీల్లేదు. జరిపిస్తాను. ఏం చేస్తావు? ఇప్పుడే మీ అమ్మ కొడుకులిద్దరినీ మెడ పట్టుకొని బయటికెంటుతాను. గెంటుతావా? నన్ను నా కొడుకుని మెడ పట్టుకుని బయటికి గెంటుతావా? అమ్మో అమ్మో, వింటున్నావా పూజ ఏమంటుందో? నేను చెప్తూనే ఉన్నాను కదా, వీళ్ళంతా మీ ఇద్దరిని సుఖంగా కాపురం చేయనివ్వరు అని. వీళ్లతో మాటలు పట్టం కంటే ఇంట్లో నుంచి వెళ్ళిపోవడమే బెటర్. అత్తయ్య, మీరు వెళ్ళిపోవడం ఏంటి? ఇది మీ ఇల్లు. ఇష్టం లేకపోతే వాళ్లే వెళ్ళిపోతారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.